అవినీతిని ఒక్కదాన్ని పాదయాత్ర చేస్తుంటే మరి మా మహిళలందరం కూడా చాలా విశ్వబ్రహ్మణ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ్స్ 80 లక్షల మంది వరకు 5 వృత్తుల్ని సామాజిక వృత్తులుగా, సాంప్రదాయ వృత్తులుగా స్వీకరించి మా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇతర విద్యాపరంగా కూడా మా కమ్యూనిటీ మొత్తం కూడా వెనకబడి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవల గ్రామాల్లో మా వాళ్ళు జీవనం సాగిస్తున్నారంటే వీరందరూ కూడా ఓతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని, ఆయన యొక్క గౌరవాన్ని వారసులుగా గౌరవం పొందుతూ గ్రామంలో ఉన్నారు. మాకు ఒక ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం వహించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల తెలుగు మహాసభలు అని చెప్పి పెట్టి ప్రభుత్వం మరి మా సామాజిక వర్గం మీద ఒక రకమైనటువంటి దాడి అని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఒక వ్యతిరేకమైనటువంటి బ్రహ్మంగారికి వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి మా యొక్క మనోభావాల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా, బ్రహ్మంగారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మరి ఆ యూనివర్సిటీని మేము వెళ్ళి అడిగితే మేము ఆ పుస్తకాన్ని పరిశీలించకుండానే దాన్ని ఆవిష్కరించామని చెప్పి సమాధానం చెప్పి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మరి పిహెచ్డి కూడా ఇచ్చారు ఈ బుక్కి. ఆ పరిశోధన పేరుతో చేసినటువంటి ఆ పిహెచ్డి పుస్తకాన్ని రద్దు చేసి మా మనోభావాలను కాపాడాలని చెప్పి, అలాగే మా యొక్క కమ్యూనిటీని, మీరు బీసీలుగా ఉన్నటువంటి మా సామాజిక వర్గాన్ని, రాబోయేటువంటి మరి మా మెజార్టీ సభ్యులందరూ కూడా మీ పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పుస్తకాలు ఏదైతే ఉందో ఆ రచయిత మీద చర్యలు తీసుకుని ఆ మూల గ్రంథాన్ని కూడా నిషేధించే విధంగా మీరు ప్రకటన చేసి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం కూడా గుడ్డిగా అటువంటి వ్యతిరేకమైనటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించి తెలుగు ప్రజలందరి యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీశారు. ప్రభుత్వం ఈ యొక్క పుస్తకాన్ని నిషేధించాలి. వెంకటరెడ్డి నరసింహారెడ్డికి ఇచ్చినటువంటి పిహెచ్డిని రద్దు చేయాలి. చాలా మంది ఉన్నారు, ఒక పని చేయాలి. ఉండే ఒక 5 కులాలు కలిసి విశ్వబ్రాహ్మణ్స్గా ఉండి బంగారు పని కానీ, కార్పెంట్ వర్క్ కానీ, అదే మరిగా ఇంకా 3-4 ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్నారు. నెంబర్ కూడా ఎక్కువగా ఉన్నా, మీలో ఐకమత్యం ఉన్నా కూడా మీకు తగిన ఆదరణ దొరకలేదు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని మనం జనాభా తమాష ప్రకారం పెట్టినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కూడా మనం పెట్టింది ఆ రోజే వడ్రంగులకి ఇచ్చిన సహాయం మనం ఇచ్చాం ఆదరణ కింద. లేకపోతే ఎవరైతే బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ షాపులు పెట్టారో అప్పుడు ఇచ్చినట్టువి అందరికీ కూడా అప్పుడు చేశాం తప్ప మన తర్వాత విశ్వబ్రాహ్మణ్ కంసాలకు కూడా వాళ్ళకు అప్లై చేశాం. అదే మరి బంగారం పనిచేసేవాళ్ళు కూడా అప్లై చేశాం. ఇప్పుడు వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చాయి. దొంగ బంగారం కేసులు వస్తే వీళ్ళపైన కేసులు పెట్టి ఎలా చేస్తున్నారు. వడ్రంగి అయితే ఎక్కడ కోయిలు రాకుండా వాళ్ళు దెబ్బతిన్నారు. ఇంకో పక్కన అందరికీ, ఒకరిద్దరు కాదు, మనం అందరూ దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు వీర బ్రహ్మేంద్ర స్వామి వేషం వేసి ప్రపంచానికే బ్రహ్మగారు చెప్పినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చారు. అంతవరకు కొంతవరకే తెలుసు కానీ ప్రతి ఒక్కరికి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క మన చెప్పిన కాలజ్ఞానం కానీ, వారు చెప్పిన విషయాలు కానీ బ్రహ్మాండంగా ప్రచారానికి వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర వేసిన తర్వాతనే వచ్చాయి. ఆ కులానికి కూడా గుర్తింపు అక్కడి నుంచే వచ్చింది. అయితే దురదృష్టం మీరు చెప్పినట్టు ఇటీవల చాలా బాధ వేస్తుంది. ఒక అతను నరసింహారెడ్డిని ఒక పుస్తకం రాయడం, వీర బ్రహ్మేంద్ర స్వామి గారిని కించపరిచే విధంగా రాయడం, అది కూడా తెలుగు యూనివర్సిటీలో అంత మునుపు వీర బ్రహ్మేంద్ర స్వామికి అన్ని విధాలు అభినందిస్తూ అన్ని చేసి పీఠాలు అవన్నీ పెట్టిన తర్వాత అదే యూనివర్సిటీ దీనికి పిహెచ్డి కూడా ఇవ్వడం, దాన్ని మహాసభలప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ఇనాగరేట్ చేసి ఆ జిల్లా మంత్రి, మీ జిల్లా మంత్రి కూడా ఉండి వీళ్ళన్నీ చేయడం అంటే చాలా బాధ వేస్తుంది. మీరు ఏదైనా సహాయం చేయకపోయారు కానీ
దాన్ని కించపరిచే విధంగా పెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఎవరికైతే పిహెచ్డి ఇచ్చారో ఆ పిహెచ్డి క్యాన్సిల్ చేసి, ఎవరైతే విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారో వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పవిత్రత కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకోమని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు చేసిన పనిని ఖండన చేస్తున్నా. మీకు పూర్తిగా మద్దతు ఇచ్చి భవిష్యత్తులో ఒకవేళ కానీ వీళ్ళు కానీ దాన్ని సీరియస్గా తీసుకొని ఖండించకపోతే మీరు పోరాడే ప్రతి ఒక్క పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి మీ మనోభావాలు కాపాడుతారు కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అడుగుతాను, ఏలూరులో రాష్ట్రం ఉంది, సరేనా? అందరిపై ఉంది కాబట్టి మీరందరూ కూడా సీరియస్ గా తీసుకొని నాతో నడుస్తున్నారు, సరేనా?